మీ పేరేంటండి? నాగరాజు. నాగరాజు. నాగరాజు గారు, ఇప్పుడు హైదరాబాద్ లో చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కానీ ఎన్ని కూడా కూల్చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు, హైడ్రా రంగనాథ్ గారు. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఇది ఇప్పటికైనా సరే తెలుసుకున్నారనిపిస్తుంది అంతే. ఇది ఎప్పుడో చేయాల్సిన పని. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడైనా సరే స్టార్ట్ చేశారు, బట్ ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. దిస్ ఓన్లీ ది బిగినింగ్. ఇంకా చాలా ఉన్నాయి. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఆక్రమిత స్థలంలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ కట్టి ఉన్నాయి అనుకోండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని ఏం చేయమంటారు? ఏం చేస్తారండి, ఆటోమేటిక్ గా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయాలి, లేదు రెంటల్ బిల్డింగ్స్ లో కన్నా షిఫ్ట్ చేయాలి, తప్పదు. కానీ ఆ బిల్డింగ్స్ అయితే తీసేయాలి, ఆల్టర్నేటివ్ చూపించాలి. ఫీజు అయితే లక్షల్లో తీసుకున్నారు కదా, వేరే ఆల్టర్నేటివ్ చూపించాలి వాళ్ళు. బిల్డింగ్ అందులో ఉంది కాబట్టి ఇంకొక పర్పస్ చూపించి ఉంచడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా సరే కూల్చేయమంటున్నారు. కూల్చేయమంటే ఫస్ట్ వెకేట్ చేయండి, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఛానల్ చూపించండి. ఐదర్ గవర్నమెంట్ లో అన్న ప్రొవిజన్ ప్రొవైడ్ చేయాలి, లేదు వాళ్ళు తీసుకున్న ఫీజులు ఉన్నాయి కాబట్టి రెంటల్ దాంట్లో కన్నా షిఫ్ట్ చేయండి ప్రెమిసెస్. అదర్వైజ్ వాట్ ఎవర్. కానీ వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ కాకూడదు. అట్లా అని మన సిటీ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దీని మూలంగా దాని మూలం కాదు, ఏదో దాని మూలంగా అయితే ముందుకు వెళ్ళాలి. అయితే రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అలా ఏమనిపించట్లేదు, నెవర్. ఇప్పటికైనా సంబడి హాస్ టేకెన్ ఎ డేర్ స్టెప్. ఒకళ్ళైనా ముందుకు వచ్చారు, ఇది ఎప్పుడో చేయాల్సిన పని. అయితే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఆయన నుంచి ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? ఇంకా అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయాలండి. ఇది అంటే ఆయన స్టార్ట్ చేసిన అయితే చేశారు బానే, ఇంకా దెర్ ఇస్ అ లాట్ టు గో. ఈ పార్కింగ్ ప్రాబ్లం కానివ్వండి, ట్రాఫిక్ ప్రాబ్లం కానివ్వండి, దెర్ ఇస్ అ లాట్. ఫోకస్ చేస్తా ఉంటే దెర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ లో ఉన్నారంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీకు అసెంబ్లీలో ఫుల్ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. జిహెచ్ఎంసీ మొత్తం ఏరియా అంతా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ అండి. ఎస్, ఇప్పుడు ఉన్న చేంజెస్ ని బట్టి అయితే దెర్ ఇస్ నో స్టాండ్. బీఆర్ఎస్ కి స్టాండ్ లేదంటే క్యాండిడేట్స్ ఉండొచ్చు, కానీ స్టాండ్ అయితే లేదు. అంటే బీఆర్ఎస్ కి భవిష్యత్తు ఉందంటారా? ఇన్ ద నియర్ బై ఫ్యూచర్ అయితే లేదు ప్రస్తుతం అయితే. ఇట్ మే టేక్ టైం. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఆయన ప్రవేశపెట్టాలి, ప్రామిస్ చేసిన స్కీమ్స్, స్కామ్స్ కొన్ని కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఆ ఫ్రీ ట్రావెల్ ఫర్ ఉమెన్ అనేది అది కొంచెం ఆపేసి మిగిలిన వాటి మీద ఫోకస్ చేస్తే బెటర్. దాని మూలంగా ఏంటంటే అన్నెసరీ ఏమంటారు దాన్ని, మన స్టేట్ ట్రెజరీకి బర్డెన్ తప్ప దర్ ఇస్ నథింగ్. ఇంకా చాలా ఉన్నాయి, కీప్ ఆన్ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి అనుకోండి. ప్రస్తుతం అయితే స్టేట్ కి బర్డెన్ అదైతే స్ట్రైట్ గా కనిపించేది. అది ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ కూల్చేతల గురించి? ఇట్స్ అ గుడ్ మూవ్, వెరీ గుడ్ మూవ్, బోల్డ్ మూవ్. చాలా ధైర్యంగా ముందు అడిగారు సార్. అయితే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయి అంటారా? సో ఫార్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు దాకా అయితే లేదు, అలా రాదు కూడా. చేయాల్సిన పని ఇప్పుడు దాకా ఎవరు చేయని పని ఆయన చేశారు. ఇంకా మంచి పేరు రావాలి, వస్తుంది కూడా. మీ పేరండి? వేణుగోపాల్ అండి. ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్స్ అంటే చెరువులు ఆక్రమించుకున్న వాటిని కూల్చేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది? అది కరెక్టేనండి. కరెక్ట్ గా అంటే ఇప్పటి వరకు మనకి కూల్చకపోతే మనం చాలా సార్లు వర్షాకాలం వచ్చినప్పుడల్లా చూస్తాం. ఇప్పుడు నిజాంపేట రోడ్లన్నీ మనం చూస్తే ఎన్నో అపార్ట్మెంట్లు మునిగిపోయి కార్లన్నీ రిపేర్లు వచ్చేసి, అలాగే కుకట్పల్లి ఏరియా సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా మునిగిపోతుంది. ఇలాగే వదిలేసి ఇప్పుడు ఈ కబ్జాలు ఇంకా ఎక్కువైపోయినాయి. అంటే లాస్ట్ 5 years 10 years లో ఆయన కబ్జాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి ఎక్కువైపోయి కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయంటే కనుక మరో చెన్నై అవుతుంది మన హైదరాబాద్. అక్కడ వరకు అయితే మనం గ్యారంటీ చెప్పగలం. ఈయన చేసిన పని కరెక్ట్. అలా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రేవంత్ రెడ్డి గారు డేరింగ్ సీఎం అని మేము అనుకుంటున్నాం. అంటే దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుంది అంటారు? ఒక మంచి పని చేస్తే ఇబ్బందులు అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి. వాటిని ఎలా అధిగమించగలడో ఆయన చేయగలరని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఆక్రమిత ప్లేస్ లో ఈ చెరువులు ఆక్రమించుకుని స్కూల్స్ కానీ కాలేజీలను కట్టారనుకోండి, అవి ఏం చేయమంటారు? సార్, స్కూల్స్ కాలేజెస్ ఆక్రమిస్తే ఏం చేయమని అంటారు? మీరు అన్నట్టు నిజంగానే ఆక్రమించి కట్టారు. రేపు ఈ స్టూడెంట్స్ ఉన్నప్పుడే ఆ బిల్డింగ్స్ ఏమైనా డిస్మాండిల్ అయినాయి అనుకోండి, ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ఒక బిల్డింగ్ అన్నా మీకు ప్రాబ్లం అయింది అనుకోండి, ఎంత నష్టం జరుగుతుంది? ఆ ఇష్యూస్ చూపించి దాన్ని ఇది చేయడం అనేది తప్పు. ఏదున్నా సరే స్కూల్స్ అయినా ఏదున్నా సరే అది డిస్మాండిల్ చేయాలి.
పక్కన దానికి ఆల్టర్నేట్ అనేది చూపించాలి, అది మేనేజ్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా. అంటే దీన్ని బట్టి మీరు ఇందాక అన్నారు బెంగళూరు ఏదో చెప్తున్నారు ఏంటి? చెన్నైలో ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ 4-5 years నుంచి కూడా ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చెన్నై మునిగిపోయిందని చెప్పి మనం న్యూస్ లో చూస్తాం. ఇంకొన్నాళ్ళకి హైదరాబాద్ మొత్తం. ఇప్పుడు మనకు ఓన్లీ నిజాంపేట రోడ్డే చూస్తాం, ఎప్పుడు చూసినా నిజాంపేట రోడ్డు అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి అవి అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇలా ఈ కన్స్ట్రక్షన్స్ అయిపోతే ఇంకొన్నాళ్ళకి హైదరాబాద్ కూడా అదే రకంగా మీరు చెప్తారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? మనం మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసండి, కరెక్ట్గా చెప్పాలంటే. ఆయన లో లెవెల్ నుంచి వచ్చిన సీఎం, ఆయనకు అన్ని తెలుసు, ఆయన చేయగలుగుతారు. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అంటే మన జిహెచ్ఎంసీలో కేసీఆర్ ఫుల్ సపోర్ట్ చేసిందండి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ వచ్చింది. ఈసారి లేదు, కొంతమంది భయం తీశారు ఓట్లు అనేవి. ఈసారి అలా ఉండదు, మొత్తం కాంగ్రెసే చేస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో బిల్డింగ్లే కొట్టేస్తున్నారండి, మీకేమనిపిస్తుంది అంటారు? ఇది ఒక మంచి పని అనిపిస్తుంది. ఏదైతే ఈ వాటర్ యొక్క సౌకర్యము కలగడానికి ఇప్పుడు ఈ నదులలో ఏవైతే అన్అఫిషియల్ గా కట్టుకున్నారో అవి కూలగొట్టడం మంచిదండి. దాని గురించి ప్రభుత్వం ఏదైతే స్టెప్ తీసుకుంటుందో అది మంచి స్టెప్పే. హైడ్రా అన్నది ఒక మంచి సౌకర్యం పబ్లిక్ గురించి. అది ఏదైనా కక్షపూర్తి చర్యలు అంటారా, లేదంటే రాజకీయంగా కానీ అలా అనిపిస్తుందా, అది ఏమనిపిస్తుంది మీకు? ఈ కక్షపూర్తి చర్యలు అంటే వాళ్ళు చేసినట్టు మేము చేస్తాం, మేము చేసినట్టు వాళ్ళు చేస్తున్నారు అని గవర్నమెంట్ మారింది అన్నప్పుడల్లా ఇదేదో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది ఏదైతే వాళ్ళు తీసుకున్నారో డిసిషన్, ఇది ఒక మంచి డిసిషన్ అనుకుంటున్నాను. అయితే మీ పేరు ఏంటండి? మహేష్ అండి నా పేరు. మహేష్ గారు, ఒకవేళ అక్కడ కాలేజీ ఉందనుకోండి, అంటే ఈ చెరువు పక్కన కాలేజీ కట్టేసారు ఆక్యుపై చేసుకుని, మరి కాలేజీలు ఏం చేద్దాం అంటారు? కాలేజీని కూల్చేయమంటారా? కాలేజీలు కూడా అన్అఫిషియల్ గా అదేదైతే అది లేనిది, పర్మిషన్ లేనిది వాళ్ళు ఏదైతే కట్టుకున్నారో అది కూడా అన్నిటితో పాటు అది కూడా కూల్చాల్సిందేనండి. కాకుంటే ఆ పిల్లలకు చదువు గురించి ఏదైనా సౌకర్యం కల్పించుకుంటూ దాన్ని కూడా కూలగొట్టాల్సింది. అది ఎవరిదైనా కానివ్వండి, ఏ రాజకీయ నాయకులైనా కానివ్వండి, సామాన్య మానవులైనా కానివ్వండి, కాకుంటే దాన్ని కూడా కూల్చాల్సిందేనండి. అయితే కొంతమంది ఏమంటారంటే, కొంతమంది గవర్నమెంట్ జలవిహార్ ఉందండి, జలవిహార్లో అది గవర్నమెంట్ ఇది, మరి దాన్ని ఏం చేద్దామని అంటున్నారు. గవర్నమెంట్ అంటే దానికో ప్రొసీజర్ దానికో ఉంటది కానండి, దాని ప్రకారం నడవాలి. అది కాస్త గవర్నమెంట్ అయితే వాళ్ళు ఏదన్నా అప్పుడు తీసుకున్నట్టున్నారేమో, ఆ తీసుకున్న ప్రకారము స్టే తీసుకున్న దాని రూల్స్ ప్రకారం చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది ఏర్పడుతుంది అంటారా? అంటే ఇలా చేయడం వలన రేవంత్ రెడ్డి గారి మీద అంటే వ్యతిరేకత వస్తుంది అంటారా? లేదండి, అలాంటి వ్యతిరేకత ఏం లేదండి. పబ్లిక్ లో ఇది ఒక మంచి పని అనే గుర్తింపు వస్తుందండి, అలాంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్న ఈ హైదరాబాద్ అయితే ఏదైతే ఉందో అది మంచి పని అనుకుంటున్నాను. మీ పేరేంటండి? ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? అవినీతి వల్ల ఎంత కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున కబ్జాలో అన్ని కబ్జాలు చేసేస్తున్నారు, లేనివాడికి ఏమీ లేకుండా పోతుంది. అది అంటే మరి రేవంత్ రెడ్డి మీ వ్యతిరేకత వస్తుంది, రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ నేమ్ వస్తుందా, చెడ్డ పేరు ఏమైనా రావడానికి అవకాశం ఉందా? లేదండి, బాగానే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, కష్టపడి పైకి వచ్చాడు. ఒక కనుగోలు అందరూ వెళ్ళిపోయినా సరే బాగా చేస్తున్నాడు. ఇప్పటికైతే బాగా చేస్తున్నాడు. తర్వాత అయితే మనం ఇప్పుడైతే బాగుంది, ఇప్పుడైతే బాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా చెరువులు ఏమైనా బిల్డింగ్లు ఇప్పుడు నాగార్జున గారు వీళ్ళందరూ కూడా కొట్టేశారండి. ఒకవేళ ఆ బిల్డింగ్ లో కాలేజీలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఎవరిదైనా కాలేజీలు కానీ ఏం చేస్తాంటారు? కాలేజీలు కూల్చుదామా వద్దా? కాలేజీలు మరి కాలేజీలు ఉన్న వాళ్ళు మరి బాధపడతారు కదా, అది అలా ఉంచేస్తే బెటర్. ఈ పడగొట్టేసిన కాలేజీ వాళ్ళు కాలేజీ చేసే వాళ్ళు అలా ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది. ఆ పడగొట్టకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. అది కాలేజీల వరకు పడగొట్టినా పర్లేదు కానీ కాలేజీ వరకు ఉండితే బాగుంటుంది. మరి దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నందుకు అట్లా ఉండిచేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇంకేం చేయాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి అయితే 2500 వేస్తానన్నాడు, ఇంకా అది వేయలేదు. కానీ కొన్ని పనులు బాగానే చేస్తున్నాడు. చాలా పనుల వరకు ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నాడు, అది 5 ఏళ్ళ వరకు గ్యారంటీ అంట. చూడాలి. అది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వం బాగుంది.
బిఎస్ఎఫ్ 17 చేశాడు కానీ ఇచ్చేస్తాను కానీ ఏమీ లేదు. ఇంకంతా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, ఇప్పటికైతే బాగుంది. ఇంకా చెయ్యాలి, ఇంకా 5 ఏళ్ళు చేస్తేనే అప్పటి వరకు పార్టీ ఉంటుందని. 5 ఏళ్ళు బాగా చేస్తే బాగుంటది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారండి హైదరాబాద్ అందరూ కూడా. ఇప్పుడు మరి ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ మనకి హైదరాబాద్ లో ఎలక్షన్ లో వస్తే ఎవరికి వేయడానికి అవకాశం ఉందంటారు? ఎలక్షన్ కాంగ్రెస్ కే వస్తుంది. ఇంకా లేదు, బీఆర్సీ అయిపోయింది. ఇంక వచ్చే చూసి లేవు. ఎందుకంటే చేసి అవినీతి ఎక్కువైపోయినాలే. ఇంక రేపు జనం చూసారు ఓపిక 10 ఏళ్ళు. సో ఈయన కూడా చూస్తారు ఈ 5 ఏళ్ళు ఎలా చేస్తారని తర్వాత చెప్పలేదు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఎలా పరిస్థితి ఎలా ఉందంటే బీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదు. ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదు. ఈ 8 వచ్చింది కానీ బాగలేదు, పరిపాలన బాగలేదు. మళ్ళీ రావడానికి అవకాశం ఉందంటారా? లేదు, ఇంకా లేదు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అలా ఎక్కడ అలా అయిపోయాడు, ఇక్కడ ఇలాగ అయిపోయాడు. లేదు, లాభం లేదు, పతనం అయిపోయాడు. కష్టం, కోలుకోవడం కష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అదే జైలుకి వెళ్తాం ఖాయం కానీ అది బాగోలేదు. అవన్నీ అవినీతి, ఇసుక మాఫియా, అన్ని మాఫియా. చంద్రబాబు నాయుడు వస్తేనే పరిపాలన బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంటికెళ్ళి ఆయన అంటే ఆయన 2,70,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఆయన 2,00,000 కోట్లు 70,000 ఇచ్చేయడని చెప్తున్నాడు జనానికి. ఈయన నొక్కాడు, ఇచ్చాడు. కానీ బాగా అవినీతి చేశాడు. ఇసుక మాఫీ జనాలను మోసం చేశాడు. ప్రజలు ఓట్లు వేసిన మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చాలా దారుణంగా చేశాడు. మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రోజులు అందరూ వెళ్తారు జైలుకి. ఎవరు ఒక్కడు కూడా ఉండడు. కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అన్యాయంగా జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నారు. మంచి పరిపాలన ఉంది అక్కడ. ఇంకా ఇవన్నీ అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ అప్పులు తీర్చాక వీళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అది అంటే మరి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడు? లేదు, ఇంకా భవిష్యత్తు అయిపోయింది. 5 ఏళ్ళు చూశారు ప్రజలు, పోపు పెట్టాడు. లేదు, ఇది బాగుంది. ఎవరిది చంద్రబాబు నాయుడు చేస్తాడంటే చేస్తాడు. అమరావతి చేస్తాడు, ఇది చేస్తాడు. 3 కాదు 3 అన్ని కబ్జాలు చేసింది. అన్ని కబ్జాలు లేదు. రెస్సుకుంటే కూడా 500 కోట్లు కబ్జాలు చేసింది. ఆడు ఉంటాడని. కానీ ప్రజలు మోసం చేశాడు అంటున్నారు. ప్రజలు నీరు మోసం చేశాడు, ప్రజలు చేయలేదు. అది. మీ పేరండి? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, మీకు ఏమనిపిస్తుంది? మంచిగా చేస్తున్నారు. గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటుంది. ఎప్పుడో జరగాల్సింది 10 years బ్యాక్, ఇప్పుడు లేట్ అవుతుంది. అంటే మా డౌట్ ఏంటంటే ఇప్పుడు కన్వెన్షన్ కొట్టేశారు, ఇంకా రాజకీయ నాయకులు బిల్డింగ్లు కొట్టేశారండి. అంటే వాళ్ళు ఆ చెరువులు ఆక్యుపై చేస్తున్నారంట. ఒకవేళ అదే పరిస్థితి కాలేజీలకు ఉందనుకోండి, కాలేజీలు కానీ ఏదన్నా స్కూల్స్ కానీ చెరువులు ఆక్యుపై చేసుకుంటే అది కొట్టాలా వద్దా? ఏదైనా తీసేయాల్సింది. అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఒక సిగ్నల్ ఇచ్చింది. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేము లెక్క చేయమనేసి, మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది. అది మంచి యాక్షన్. అది ఎందుకంటే కంపల్సరీ ల్యాండ్ చెరువులు తీసుకోవడం చాలా కష్టం. దానివల్ల ఇప్పుడు రైన్ పడిన మన డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడం దానివల్లే. కాబట్టి కంపల్సరీగా దాని మీద యాక్షన్ అయితే జరగాలి. గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటుంది, అలాగే ప్రొలాంగ్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా అంటే ఈయనకి ఏమైనా కక్షపూర్తి చర్యలు కానీ రాజకీయ కక్షలు తీర్చుకున్నాడు అంటారా? అట్లా ఏం లేదు. ఏ గవర్నమెంట్ చేయాల్సిన పని అంతే. ఆయన ఒకటైనా మనం అనట్లేదు, ఎవరైనా చేయాల్సిన పని. కరెక్ట్ యాక్షన్ అది. అంటే ఆయన మీద వ్యతిరేకత ఏమైనా వస్తుంటారా? వ్యతిరేకత కానీ ఆయన మీద కోపం కానీ ప్రజలకి ఉంటుంది. ఎవరైతే చేశారో వాళ్ళకు ఉంటుంది. కానీ తప్ప కొన్ని భరించాలి. భరిస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా భరిస్తే జనాలకు బాగుంటుంది కోసం కదా. ఆయన పర్సనల్ గా ఏం చేయట్లేదు కదా. ఆయన కూడా ఆయన ఎవరిని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చక్కగా చేయట్లేదు, వాళ్ళని ఎవరిని కూడా చూడట్లేదు కదా. మంచి పాయింట్. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి హైదరాబాద్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు రాబోయే వాళ్ళకి కాంగ్రెస్ కి ఏమైనా అవకాశం ఉందంటారా? వస్తుంది సార్. ఆటోమేటిక్ జనాలకు మంచి చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. జనాలు ఎప్పుడైతే 60-70% మంచి తగ్గుతుందో ఆటోమేటిక్ వస్తుంది, కంపల్సరీ ఉంటుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ మీకు భవిష్యత్తు గురించి? దాని గురించి ఎవరి పార్టీ వాళ్ళది. ఆయన కూడా చేశాడు, మంచి చేశాడు. కేసీఆర్ గారు మనం ఏం తప్పుపడలేదు, మంచిగా చేశారు. కాకపోతే కొంచెం జనాలు అంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు జనాలు సరిగ్గా చూడడం వల్ల జరిగింది. కానీ కేసీఆర్ గారు కూడా మంచి గుడ్ పర్సన్, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఇలాగే కండు కావాలని కోరుకుంటాం. ఇలాగే కావాలి, స్ట్రిక్ట్ గా జరగాలి. ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రిక్ట్ గా జరగాలి. ప్లస్ మన రాజస్థాన్ జరిగినట్టుగా గర్ల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇమ్మీడియట్ యాక్షన్ జరగాలి. ఎవరికైనా జరిగినప్పుడు జరిగితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇక మత్తు పదార్థాలు, డ్రగ్స్, దానిపై మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉందంటారు? బాగుంది. ఆయన కూడా స్టార్టింగ్ చేశారు దాన్ని. దాంట్లో కూడా ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేయకూడదు. సినీ ఫీల్డ్ కానీ, యూత్ కానీ, ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అవి ఎవరి మిస్టేక్ అంటే గవర్నమెంట్, పొలిటీషియన్లు,
తర్వాత వచ్చేసి ఎవరు మన వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. అంటే రెడీ చేయాలి. అంటే యూత్ నాశనం అయిపోతే దేశం పనికిరాదు. అది కంపల్సరీ యూత్ నువ్వు చేయాలంటే కంపల్సరీ. ఇప్పుడు అందరూ స్కూల్ లెవెల్ పిల్లలు కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళందరూ కంట్రోల్ కావాలంటే కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళకి ఆ ఫ్రీనెస్ ఇవ్వాలి. గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు? బాగుంది సార్, ఇలాగే ఉండమని కోరుకుంటున్నాం. ఇలాగే ఉండండి, మళ్ళీ వేరే వాటికి బెండ్ కాకండి, వేరే వాటికి చిన్న చిన్న వాటికి బెండ్ కాకండి. ఏం కాదు, వర్కౌట్ అవుతుంది. మీ పేరేంటండి? శ్రీనివాసరావు అండి. ఏ ఊరు మీది? విజయవాడ. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారు మీరు. హైదరాబాద్ లో బిల్డింగ్లు కొట్టేస్తున్నారండి, అంటే చెరువులు ఆక్యుపేషన్ బిల్డింగ్లు కొడతారు. మీకు ఏమనిపిస్తుంది? మంచి పని చేస్తానని అనుకున్నారు రేవంత్ రెడ్డి. మంచి పని చేస్తానని అనుకున్నాం. అంటే ఎందువల్ల అనిపిస్తుంది? దానివల్ల ఇప్పుడు చెరువులు గిట్లా ఇదైపోతే డ్రైనేజీకి పోవండి, అది విషయం. అయితే ఒకవేళ చెరువులు ఆక్యుపై చేసి ఏదైనా కాలేజీలు కట్టున్నారు, కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి, అవి కొట్టచ్చా? అవి కొట్టే అది అంటే కోలుకొట్టచ్చా వద్దంటారా? కోలుకొట్టేసారు. ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని కోలుకొట్టేసారండి. ప్రభుత్వం దాన్ని ఏమంటారు, ఆక్యుపేషన్ అనేది కొట్టేసారు. ఆక్రమణ కొట్టేసారు. అంటే దీనివల్ల మరి రేవంత్ రెడ్డి గారి మీద కోపం వస్తుంది అంటారు? కోపం అంటే ఆయన మంచి కోపం అంటే ఒకటి మంచి పని కోపం వస్తుంది. చెట్టు కోపం వస్తుంది మంచి పని చేస్తా ఉంటారు. ఇప్పుడు ఆయన కోపం వస్తుందని ఊరుకోవట్లేదుగా. ఎవరైనా నాకేమైనా కానీ నాకు మంచి పని చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మంచి పర్సన్, మంచి చేస్తున్నాడు. అంటే రేపు రాబోయే ఎలక్షన్ లో హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి అనుకోండి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటారా? బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది? బీజేపీ అనేది ఒకటి నా పార్టీ ఏ ప్రభుత్వం కోరకూడదామని చూస్తున్న పార్టీ అది బీజేపీ అనేది. మంచిగా పార్టీ. కర్ణాటక అంతే, కర్ణాటక వాళ్ళని కూడా ఇది చేస్తున్నారు. ఆయన సిద్ధరామయ్య అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ బీజేపీ అంటే ఎవరైనా బాగున్నారంటే వాళ్ళు కోరకూడదామని చూస్తూ ఉంటుంది. కాంగ్రెస్ మంచిదని అనుకున్నామండి, కాంగ్రెస్ రావాలనుకున్నాం. మీరు విజయవాడ ఉన్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వస్తే ఇంకా అరాచకమేనండి ఆంధ్ర ఏపీలో. బాగుంది. ఇప్పుడు బాగుందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఉందంటారా? ఏమో భవిష్యత్తు అంటే విషయం చెప్పండి, మంచిగా చెడ్డ వాళ్ళు అవుతారు. వస్తుంది బాగానే ఉంది. ఈయన చంద్రబాబు నాయుడుకి ఇదేం లేదు, బాగానే ఉంది. అది విషయం. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు అంటే ఏం చేశారు? అరాచకాలు ఒకటి అరాచకాలు ఏంటి, అన్ని అరాచకాలు చేశారు. ఒకటి ఇంతవరకు ఆయన ఒక కంపెనీ తీసుకురాలేదు ఏపీకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏది ఆయన ఇసుక మందుకి ఏదైనా మనం అటుపళ్ళు కన్నా కానీ దానికి మనం బిల్లు పే చేస్తాం, లేకపోతే డీజిల్ పే చేస్తాం. డీజిల్ ఆ డబ్బు చెడిపోతే ఎవరికి తెలియదు. మరి ఒక మందు మీద కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏమైనా ఉందంటారా? మాకు జగన్మోహన్ ఆంధ్ర మంచివాడు ఎవడో అనుకోరండి భవిష్యత్తు అని. అది ఆంధ్ర మంచివాడు ఎవడో అనుకో భవిష్యత్తు ఉందని నాశనం చేశారు ఆంధ్ర ఏపీని. అది విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏం చేయాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు చాలా బాగానే చేస్తున్నారు పరిపాలన. అది ఇంకా ధైర్యం ఇంకా పోతే మంచివాడు ఎప్పుడు వ్యతిరేకం లేదుగా. బిల్డింగ్ ఎవరికి వ్యతిరేకం లేదు కదా. బీఆర్ఎస్ బీజేపీ మీద నమ్మకాలు పోయినాయండి. బీజేపీ అయితే ఆ పార్టీ బాగుందంటే ఇది చేస్తారు, అది ఒక్కొక్కరు చూస్తారు. అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ బాగానే ఉందండి. అది ఇంకోటి సర్లే కానీ ఇంకోటి ఇది